ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కు బిగ్ షాక్. వైసీపీ టాప్ నేత హత్య. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సీపీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ నడకూదురి గిరీష్పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసిన హత్యా ప్రయత్నం చేశారు. దీనితో గిరీష్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు నూకల సాయి కిరణ్ అలియాస్ చింటూ, నూకల సాయి అరుణ్లకు కౌన్సిలర్ గిరీష్కు మధ్య గతం నుంచి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ విజయం సాధించినప్పటికీ నుంచి చింటూ, అరుణ్లకు గిరీష్ను కవ్విస్తూ వస్తున్నారు. పశువుల ఆసుపత్రి వద్ద ఉన్న గిరీష్ చికెన్ సెంటర్ వద్దకు సైతం వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10:30 మిత్రుడు సుధీర్ కుమార్తో బండిపై చింటూ వెళ్తుండగా పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో గిరీష్ వారిని ఆపాడు. ఎందుకు కవ్విస్తున్నారంటూ చింటూను నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట వరకు వెళ్ళింది. ఈ క్రమంలో గిరీష్ చింటూపై కత్తితో దాడి చేశారు. దీంతో అదే సెంటర్లో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న హోంగార్డ్ చంద్రశేఖర్, సుధీర్ మరికొందరు గురించి గిరీష్ వద్ద ఉన్న కత్తిని లాక్కున్నారు. తన అన్న చింటూపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న చింటూ తమ్ముడు నూకల సాయి అరుణ్ కత్తి తీసుకొని గిరీష్పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. దీంతో గిరీష్ చావుబతుకుల మధ్య అక్కడి నుంచి పారిపోతున్న వెంపడించి మరి అక్కడి నుంచి పట్నా పోలీసు స్టేషన్ చేరుకొని సిఐ ఎంవిఎస్ఎన్ మూర్తికి తెలుపగా వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.